దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం వింటున్న నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య అంశము వెలుపల శుద్ధి చేయబడిన గిన్నె. వాక్య భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. నాతో పాటు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతిదినము మన గృహాలలో మన ఇంట్లో ఆ ప్లేట్లను మరియు గిన్నెలను పైన తెల్లగా కడుక్కొని శుద్ధి చేసుకుంటాం. లోపల కూడా శుద్ధి చేస్తాం. కొన్ని సందర్భాలలో పైన శుభ్రత ఉండి లోపల ఏదైనా మిగిలిపోతే అది ఆహారం తింటున్నప్పుడు బయటపడితే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. దేవుడు మనను కోరుకుంటుంది లోపల శుద్ధితనం. గిన్నెను జీవితంతో పోల్చి చూశారు భక్తులు. అవును, మన జీవితము లోపల నుంచి శుద్ధి కావాలి కానీ బయట నుంచి శుద్ధి కాదు. లోపల నుంచి బయటికి శుద్ధత్వము రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, వెలుపల శుద్ధి అంటే ఏమిటి? వీరు పైకి దేవుని వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, దేవుని మందిరం పరిచయం చేస్తారు, కానీ వారి గృహంలో నెమ్మది సమాధానం ఉండదు, క్షమాపణ ఉండదు, ప్రేమానురాగాలు ఉండవు. సోషల్ మీడియాలో మంచి పోస్టులు పెడతారు, వాగ్దానాలు పెడతారు, మంచి మంచి వాక్యాలు రాస్తారు, కానీ వారు గృహాలలో అపరాధ భావము, వారి ఇంట్లో గొడవలు, అనుమానము కలిగి ఉంటారు. పైకి మంచి పేరు కోరుకుంటారు, దాన ధర్మాలు చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఆ ప్రార్థన బ్యానర్లు కట్టి 10 మందికి ఉపవాస ప్రార్థన అని ప్రకటన చేస్తారు. కానీ వారి చూపు పాపపు చూపు, వారి హృదయము పాప ఆలోచన కలిగి ఉంటుంది. మన హృదయంలో దాగి ఉన్నవి ఏంటంటే దురాశ, అత్యాశ, డబ్బు సంపాదించాలి, ధనాపేక్ష. 2 అజితేంద్రియత్వం అంటే పాపము, కామముతో చూపు, చెడు చూపు, ఆశ, చెడు ఆశ. 3వది గర్వం, అహంకారం. ఇవి ప్రతి మానవుని హృదయంలో ఉంటాయి. అందుకే ప్రభు ప్రేమతో మనలకు చెబుతున్న మాట, మీరు లోపల నుంచి శుద్ధి చేయబడాలి, పై రూపము కాదు, పైనే కాదు అంటా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? మనం ప్రతిదినము దేవుని అడగాలి, ప్రభువా, నా హృదయంలో ఇంకేదైనా గర్వము, పాపము, అసూయ, అశుద్ధం, శుద్ధి చేయవలసింది ఏదైనా ఉందా? ఉంటే ప్రభు నాకు తెలియజేయి, నేను శుద్ధి చేసుకుంటాను. దేవుని బిడ్డలారా, మీ హృదయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మీ హృదయంలో ఏముందో మీకు తెలుసు. కోపము, అసూయ, ఉన్నాయా? ప్రేమ అనురాగాలు దూరంగా ఉన్నాయా? క్షమించే హృదయం లేదా? అయితే నువ్వు శుద్ధి చేయబడాలి. ప్రభు నిన్ను ఈరోజు అడుగుతూ ఉన్నాడు, నువ్వు శుద్ధి చేయబడిన గిన్నె వలె ఉంటావా, లేదా పై రూపమును శుద్ధి చేయబడుతున్నావా? దేవుడు కోరుకుంటున్న గిన్నె జీవితం ఏంటంటే లోపల శుద్ధి చేయబడిన జీవితాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతూ వారిని ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారిని శుద్ధి చేయబడుతున్న మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. వారిని మీరు వెలుపల శుద్ధి కాదు, నేను కోరుకుంటుంది మీ నుండి, మీ హృదయాలు, మీరు లోపటి నుంచి శుద్ధి కావాలి. లోపల శుద్ధి అంటే ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మీ పాపములను యేసు రక్తం చేత కడుక్కోవడమే లోపల శుద్ధి. 2వది పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. 3వది ఇతరులను క్షమించే హృదయము కలిగి ఉండాలి. 4వది అందరితో సమాధానము, ప్రేమ కలిగి ఉండాలి. ఇదే లోపల ఉన్న శుద్ధి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఎలాగుంది? నీ జీవితం అనే గిన్నె లోపల ఎలాగుంది? లోపల భాగం ఎలాగుంది? దేవుడు హృదయ అంతరంగములను చూసే దేవుడు. నీ గృహంలో ఎలాగుంటున్నావు? నీ భార్యతో ఎలాగుంటున్నావు? నీ పిల్లలతో ఎలాగుంటున్నావు? ఓ సహోదరి, నీ భర్తతో ఎలాగుంటున్నావు? నీ పిల్లలతో ఎలాగుంటున్నావు? నీ సంఘంలో ఎలాగుంటున్నావు? నీ బంధువులతో ఎలాగుంటున్నావు? లోపల నీ జీవితం అనే గిన్నె ఏ విధముగా ఉంది? శుద్ధిగా ఉందా? లేకపోతే వెలుపల శుద్ధిని కోరుకుంటున్నావా?
నీవు వెలుపల శుద్ధి కోరుకున్నట్లయితే దేవుడు నిన్ను కోరుకోవట్లేదు. ఎవరు లోపల శుద్ధిని కోరుకుంటున్నారో, శుద్ధి కలిగి ఉన్నారో వారిని, అలాంటి గిన్నెను, అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలోనికి ఆ పాత్రను ఒక వస్తువుగా వాడుకోవడానికి, ఆ పాత్రను వాడుకోవడానికి. ఎందుకంటే ఆయన రాజ్యానికి రాజు ఆయనే, ఆయన రాజుల రాజు, ఆయన కింగ్. ఆయన నిన్ను నన్ను ఒక పాత్రగా, మన జీవితంలో ఒక పాత్రగా ఆయన పరిచర్యలో వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? మనము మన గిన్నె అనే జీవితము లోపల శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధి లోపల నుంచి రావాలి. దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ హృదయం ఎలాగుంది? నీ జీవితం అనే గిన్నె ఎలాగుందో ఒకసారి పరీక్ష చేసుకో. నీ హృదయం అనే గిన్నె లోపల శుద్ధి కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆయన రాజ్యంలో వాడుకోబోతున్నాడు. బహుగా, విస్తారముగా, కని విని ఎరగని రీతిలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆయన ఒక పాత్రగా, ఆయన చేతిలో ఉండే పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఒకవేళ నీ లోపల, నీ గిన్నె, నీ జీవితం అనే గిన్నె లోపల శుద్ధి లేకపోతే ఇప్పుడే రక్షణ దినము, అనుకూల దినము. నీవు శుద్ధి చేసుకో, నీ పాపాన్ని కడుక్కో, శుభ్రత కలిగి ఉండు. దేవుడు నిన్ను ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు. అలాగూ దేవుడు మిమ్మలను లోపల నుండి శుద్ధి చేసి, మీరు శుద్ధి చేయబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకొందురుగాక. ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దు. శుద్ధి చేయబడవలసిన విషయంలో నిర్లక్ష్యం వద్దు, ఆలస్యం వద్దు, అలక్ష్యం వద్దు, గర్వం వద్దు, బహుమాటం వద్దు. ఇప్పుడే నేడే ప్రభు దగ్గరికి రండి. మీ గిన్నె అనే జీవితాన్ని లోపల నుంచి కడుక్కోండి. ప్రభు దీవెనలు పొందుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు వందనాలు, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభు ఈ దినమంతా ప్రతి కీడు, అపాయము, ప్రమాదం నుంచి కాపాడారు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యమును, సమాధానం మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రభు మీరు కోరుకునే గిన్నెగా మమ్మల్ని మార్చి ప్రభు మేము శుద్ధి చేసుకోవడానికి సహాయం ఇచ్చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.